చూడగలుగుతున్నారండి? నిజమే, మీరు చూడగలుగుతున్నారా? అంటే ఇక్కడ ఉన్న వృద్ధాప్యంలో అందరూ కూడా తల్లిదండ్రులు ఉండరు కదా. అంటే మనమే వృద్ధాప్యంకి వచ్చామంటే మన తల్లిదండ్రులు మన దగ్గర లేరుగా. కానీ వాళ్ళు కూడా చూపించలేని ప్రేమ అంత అయింది. నిజమే, వాళ్ళు చూపించలేరు. ఎందుకంటే ఇంట్లో ఒక పాప బాబు ఉన్నప్పుడు, అంటే కొడుకు కూతురు ఉన్నప్పుడు ఒకరి మీద ప్రేమ చూస్తే ఒక వేరే దేశం వస్తుంది ఏదో ఒక సమయంలో. మనం చూపించిన వాళ్ళని. కానీ మన దేవుడు అందరినీ పుట్టించిన తల్లినైనా వాళ్ళకి పుట్టిన పిల్లలైనా సరే సమానంగా చూసేవాడైనా తల్లి తండ్రి సమస్తమై నేనే ఉన్నాను, నేను చూస్తాను అంటున్నాడు. కానీ మనం గ్రహించలేకపోతున్నాం. శుక్రవారం ఆరాధన మానేస్తాం కానీ చర్చ్ 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 అంటే శుక్రవారం మందిరం పెడతారు. మందిరంలో ఏముంటుంది? టైల్స్ అయితే 10 టైల్స్ ఉంటాయి, పక్కన గోడలు ఉంటుంది, మైండ్ లో మాట్లాడతారు అంతే. ఇదే మనుషుల మైండ్ లో జరిగేది ఇదే. దేవుడిని తెలుసుకోవట్లేదు. దేవుడు తెలుసుకోకుండా ఎలాగా ఒళ్ళు నొప్పులు ఉన్నాయి. అవును, ఒళ్ళు నొప్పులు ఉంటాయి. నిన్ను పుట్టించిన వాడికి ఒళ్ళు నొప్పులు ఉంటాయి. నువ్వు ఏ మాత్రం ఆయన దగ్గర పనికెళ్ళొచ్చావు ఆగిపోయావు. అవును, నువ్వు పనికెళ్ళొచ్చావు. ఆ 6 రోజులు పని చేసుకోమన్నది ఆయన కదా. నువ్వు 6 రోజులు పని చేసుకో, ఈ విశ్రాంతి మందిరానికి రమ్మన్నాడు. శుక్రవారం ఉపవాసంగా ఆయన కేటాయించినప్పుడు ఆ శుక్రవారం రోజు మనం సాయంత్రం దేవుని మందిరం వచ్చి దేవుడితో ఉందాం, దేవుడితో గడుపుతామనే ఆలోచన ఎవరికి రావట్లేదు. నిజమే, చాలా బాగా తెలుసా. చాలా మంది నేను 11 మంది దేవుళ్ళు చూస్తున్నాను. కానీ ప్రార్థన అంటే ఎటువంటి ఉద్యోగం అయినా సరే, ఎంత పొజిషన్లో ఉన్నా సరే మానేసి వచ్చేస్తారు తెలుసా. దేనికి? అతను హై లెవెల్లోనే ఉన్నాడు, డబ్బు ఉంది, మంచి హోదా కలిగిన ఉద్యోగం ఉంది. కానీ ఎందుకు మానేస్తున్నాడు ఆయన? ఆయనకి ఏం అవసరం? అంటే ఒక పూట మందిరానికి వెళ్తే మా అమ్మ ఉండదనా? ఒక పూట మందిరానికి వెళ్తే బతకలేడనా? ఏ అవసరమే వెళ్తున్నాడు మందిరానికి? మందిరంలో ఏముందని వెళ్తున్నాడు ఆయన. అసలు మన సంఘంలో ఎంతమంది సంఘం అసలు శుక్రవారం ప్రార్థనలో సంఘం అంతా నిండిపోవాలి. కానీ ఏదంటే అసలు దేవుని మందిరం ఇలాగా కనకలాడుతూ నవ్వుతూ సంతోషంగా చప్పట్లు కొడుతూ కేరెత్తుగా. ఎందుకంటే తల్లి తండ్రి సమస్తం నేనే నిన్ను చూస్తానన్నాడు కాబట్టి వాళ్ళు చూపించుకోలేక దూరం అయిపోతున్నారు, దేవుడికి దూరం అయిపోతున్నాడు. అలా నిజమే, చాలా బాధపడదు తెలుసా. అసలు ఏంటి మా మందిరం ఏంటి? అసలు ఏమనుకుంటున్నారు మనసులో వీళ్ళు? దేవుడిని ఎందుకు ఇంతలాగా వ్యతిరేకించి ఇంటికాడ ఉన్నారు? దేవుని కోసం 1 గంట 2 గంటలు ఎందుకు కేటాయించలేకపోతున్నారు? ఆ 2 గంటలు వాళ్ళ ఇంటికాడ ఏమి చేయదు తెలుసా. మనసులో కూర్చొని ఫోన్ చూసుకోవడమో, లేదా రోడ్డు మీద వెళ్ళి ఎవరితో మాట్లాడటమో ఇదే జరుగుతుంది. కానీ ఏమి ఉండదు ఇంటికాడ. ఆ 2 గంటల సేపు వాళ్ళు ఏమి చేయరు. ఆ 2 గంటలు చూసి ఎంత వ్యర్థంగా చేసుకుంటున్నారో దేవునికి వ్యతిరేకంగా. నేనైతే ఇవాళ అంటే వస్తానని కాదు, కానీ 10 నిమిషాలు ఇచ్చినా వేరేది మాట్లాడదాం అనుకోవాలి. కానీ మన ప్రార్థన చూసావా, ఎవరు ప్రార్థన చేసినా సరే ప్రభువా పలానా వాళ్ళకి శ్రమ ఉంది ఆయన, వాళ్ళ శ్రమని తప్పించు, శ్రమను తప్పించు. ప్రభు ఈ ఇబ్బంది ఉందో వాళ్ళకి, ఈ ఇబ్బందులను తప్పించు. ఇదే చేస్తున్నారు. కానీ శ్రమ ఇబ్బంది దేనికి వస్తుందో ఒకసారి ఆలోచించగలుగుతున్నారా? సజీవుడైన దేవుడితో ఉంటే, ఇది ఫ్యాక్ట్, మీరు నమ్మండి నమ్మకపోండి, దేవుడు ఎక్కడ లేడు, ఇక్కడే ఉన్నాడు, ఎప్పుడు కూడా చూస్తూనే ఉన్నాడు. అంటే వినేవారు ఎలా వింటున్నారు? అసలు వాడు హృదయంలో నేను ఉన్నానా లేనా? నిజమే, హృదయంలో నేను ఉన్నానా లేనా? అసలు రోజు దేవుడితో మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడుతున్నా చేయటం నమ్మస్తారు. నేనైతే 2 పూటలు మాట్లాడుతున్నాను, రాత్రి తెల్లవారుజామున. అయితే ఒక రోజు భద్రంగా ఉన్నా నేను అలాగా 4కి పెట్టుకు వదిలేస్తాను, ఎంత నీరసంగా ఉన్నా. కానీ కళ్ళు మూసుకొని అయితే లేచి కూర్చుంటాను. కళ్ళు తెరవకపోయినా కళ్ళు మూసుకొని అయితే కూర్చొని ప్రార్థన చేసుకొని మళ్ళీ పడుకుంటాను. నేను ఎందుకు తెలుసా, నా జీవితంలో దేవుడు నాకు అలా చేశాడు. ఎందుకని? నాకేం ధనం ఇవ్వాలా, ధనం కన్నా గొప్పదాన్ని ఇచ్చాడు. ఏంటి తెలుసా, నేను ప్రార్థన చేసుకుంటే నా ఇంట్లో శ్రమలో బయటికి వెళ్ళిపోయే శక్తిని ఇచ్చాడు నాకు. నా కుటుంబంలోని ఈ పొంగు విషయంలోనే నేను ఎంత ప్రార్థన చేసాడో నా దేవుడికి నాకే తెలుసు.
స్తోత్రం. కానీ ఆ కార్యం నా కళ్ళ ముందు చూపించాడు. దేవునికి స్తోత్రం. ఎటువంటి దాన్ని ఇంట్లో రానివ్వకుండా. దేవునికి స్తోత్రం. అది కానీ నేను ప్రార్థించి ఇక్కడ వదిలేస్తే ఇవాళ అల్ల కొల్లలు అయిపోతుంది తెలుసా కుటుంబం. ప్రార్థన అంత శక్తి ఉంది, దేన్నైనా ఎదిరించే శక్తి ఉంది, దేని ముందైనా బలంగా నిలబడే శక్తి ఉంది. అటువంటి శక్తిని ఇవ్వగలిగిన దేవుడు మన దగ్గర ఉన్నప్పుడు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారు? దేవుడు ఏదన్నా చేయలేదని లోపల కుమిలిపోతున్నారా? దేవుడు ఏదన్నా చేయలేదని, ఏదన్నా ఇవ్వలేదని లోపల కుమిలిపోతున్నారా? ఎవరైనా సరే ఇప్పుడు కుమిలిపోకండి. ఎందుకో తెలుసా? ఏది ఇచ్చినా ఏం చేసినా ఆ రోజు నువ్వు ఉన్నంత వరకే, అవి వెనకల రావు. ఆయన అదే అన్నాడు, నా మార్గంలో ఉన్నాడు అన్నది. నీ మార్గంలో ఏంటి? ఆయన మార్గం అంటే ఏంటంటే ప్రత్యేకంగా అదే కాదు. ఏమంటున్నాడు? నీ పొరుగు వారిని ప్రేమించండి, పాపులను సైతం ప్రేమించండి, నిన్ను హింసించిన వారు సైతం ప్రేమించండి, నిన్ను గాయపడిన వారు సైతం ప్రేమించండి. ప్రేమిస్తూనే ఉండండి మీరు. దానివల్ల మీకు పోయేది ఏముంది? ఏమీ లేదు. అంటే వాళ్ళ మార్పు. దేవుడికి కావాల్సింది ఏంటి? నిన్ను ద్వేషించిన వాళ్ళ మార్పే. ఆ మార్పు మనందరం తెచ్చుకోవాలి. దేవుడు మన మధ్యలో ఇంకా బహుబలంగా వాడబడితే కాదట్లేదు. కానీ ఉన్న సంఘంలో వీళ్ళు ఎందుకు అంత అశ్రద్ధ చేస్తున్నారు కదా? దేవునికి స్తోత్రం. మనందరూ ప్రతి ఒక్కరూ కూడా మీరు ఎటువంటి విషయమైనా, ఏ ఇబ్బంది అయినా +1 సేవకుడు ఏదైనా సరే, మీకు ఎంత బాధ వచ్చినా సరే, ఆ బాధ భరించలేదైనా సరే +1 సేవకుడు చెప్పు ప్రార్థన చేయండి. మీ ప్రార్థన, సేవకుడు ప్రార్థన, అది ఎలాంటిదైనా, మన ఇంట్లో ఉన్నది ఏదైనా మీ కళ్ళ ముందు మీరు చూస్తుండగానే బయటికి అది పోతుంది. మన దేవుడు శక్తివంతమైన దేవుడు. ఇచ్చిన వాక్యం దేవుడు దీవించును గాక.